శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 54 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. బాలార్క గారి కంఠంలో చక్కగా ఆ శ్లోకాన్ని ముందు వినేద్దాం మనం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకొని, తర్వాత తెలుగులో పద్యాన్ని వింటూ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని, శంకరుల వారి శ్లోకాన్ని వినేద్దాం మనం. पवित्रीकर्तुं नः पशुपतिपराधीनहृदये दयामित्रैर्नेत्रैः अरुणधवलश्यामरुचिभिः नदशोणो गङ्गौ तपनतनयेति ध्रुवमयम् त्रयाणां तीर्थानामुपनयसि सम्भेदमनघम्. శ్రీమతి బాలార్క గారు ఆలపించిన ఈ శ్లోకంలో నిజంగా ఆ గంగా యమున సరస్వతుల సంగమ పవిత్రత ఉట్టిపడింది. మరొకసారి ఆవిడకి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతిపదార్థం తెలుసుకుంటే, ఓ జగజ్జనని, పశుపతి శివనియందు పరాధీన హృదయే లగ్నమైన చిత్తము కలమాత, దయా కరుణకు మిత్రైహి మిత్రములైన అరుణ ఎర్రని, ధవళ తెల్లని, శ్యామ నల్లని, రుచిభిహి కాంతులచే, నేత్రైహి మూడు కన్నులతో, షోణః షోణయన్ను నది, గంగా గంగానది గంగానది కొరకు, తపన తనయ సూర్యుని కూతురైన యమునా నది ఇతి అని, త్రయాణం మూడైన, అయం ఈ తీర్థానాం పవిత్ర నదులను, న అమం పాపరహితమైన, సంభేదం కలయికను, నహ మమ్ములను, పవిత్రీకర్తుం పవిత్రులుగా చేయుటకు, ఉపనయసి దగ్గరగా కూర్చున్నావు, ధ్రువం ఇది సత్యము అంటున్నారు. తాత్పర్యానికి వచ్చేసరికల్లా, ఓ జగజ్జనని, శివుడికి స్వాధీన చిత్తము కలదానా, ఓ పార్వతీమాత, ఓ పరమేశ్వరి, కరుణరసానికి మిత్రులైన నీ మూడు నేత్రాల్లోనూ మూడు వర్ణాలు మూడు పవిత్ర నదులుగా సంగమమై ఉన్నాయి. అరుణవర్ణము షోణానదిగా, శ్వేతవర్ణము గంగానదిగా, నీలవర్ణము సూర్యపుత్రిక అయిన యమునా నదిగా సంగమమై ఉన్నాయి. పవిత్రమైన ఈ మూడు నదుల సంగమం మా పాపాలన్నిటినీ నశింపచేయడానికి మా దగ్గరికి నువ్వు చేరుస్తున్నావు, ఇది సత్యం తల్లి అంటూ చక్కటి తాత్పర్యం. అంటే అర్థం ఏమిటి మనకి? అమ్మవారి ఈ త్రినేత్రాలను మనం దర్శిస్తే చాలు, ఆ తీర్థాల్లో చక్కగా మనం స్నానం ఆడిన వాళ్ళం అవుతాం, అంత పుణ్యం మనకి లభిస్తుంది, అంత పవిత్రులం మనం అవుతాం అంటూ దీని అర్థం అనమాట. ముందుగా ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత ఇంకా విశ్లేషణలోకి వెళ్దాం మనం. దయతో రాగ సిత ప్రబలనాద్రమ్మౌచు రాజిల్లు నీ నయన జ్యోతుల కూర్పుతో, నదులు సోడా జాహ్నవి సూర్య సూత్రయమున్ సంగమముందజేయుదొక చెంతన్ పుణ్యతీర్థముగా, భయపాపములు మమ్ము వీడ శివ సంబంధైక సాధ్వీమణి. అనురాధ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ పద్యాన్ని కూడాను. క్రితం శ్లోకంలో మనం అమ్మవారి యొక్క ఈ కళ్ళ కాటుక 3 రంగులు కలిగింది. అది సృష్టి స్థితి లయల గురించి చెప్పింది. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కార్యం గురించి చెప్పింది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి యొక్క కర్తవ్యాలను తెలియజేస్తూ చెప్పబడిన శ్లోకం అయితే, ఇప్పుడు ఈరోజు ఈ శ్లోకంలో అమ్మవారి ఈ 3 కన్నుల యొక్క పవిత్రతను గురించి చెప్తున్నారు. అది ఎలాగో చూద్దాం. అంటే అవే 3 రంగులు ఏ రకమైన పవిత్రత సంతరింపజేస్తున్నాయి మనకి వాటిని చూస్తే అన్నది చెప్తున్నారనమాట. అమ్మవారిని పశుపతి పరాధీన హృదయే అని సంబోధిస్తూ శ్లోకాన్ని ప్రారంభించారు. పశువు అంటే మనందరం పశువులం అనమాట. పూర్తిగా స్వేచ్ఛ లేని జీవులం మనం. పూర్తి స్వేచ్ఛ లేకపోయినా ఎంతో కొంత ఉన్నట్లుగా భావించడానికి వీలగే జీవుల్నే పశువులు అంటారు. ఈ పశువుల్ని పాలించేవాడే కాబట్టి, అంటే ఈ జీవులకు పరమాత్మ కాబట్టి పశుపతి అంటూ శివుణ్ణి పిలవడం జరుగుతుంది. అయితే ఈ పశుపతికి అర్థం పాపకార్యాల వల్ల అజ్ఞానంలో పడకుండా తనను పూర్తిగా నమ్మిన వారిని రక్షించే బాధ్యత వహించేవాడు అంటూ చెప్పొచ్చనమాట. ఇలాంటి పశుపతి యందు తన చిత్తాన్ని లగ్నం చేసిన అమ్మవారు ఆశ్రిత రక్షణ కొరకై వహించే ఒక బాధ్యత గురించి ఈ శ్లోకం చెప్తున్నారు. అజ్ఞానం వల్ల ఇబ్బందులు పడేవారు, తెలుసో తెలియకో పాపకార్యాలు చేసేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటాం కదా! అలాంటి వారికి కూడాను చక్కటి గతి, సద్గతి కలగడం కోసం అమ్మవారు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారట. ఈ కారుణ్య రాశి అయిన అమ్మవారి కళ్ళల్లో ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయని చెప్పుకున్నాం గదా! ఈ ఎర్రని నీటితోటిది ప్రవహించేది సోనా నది, తెల్ల నీటితో ప్రవహించేది గంగా నది, నల్లని నీటితోటి ప్రవహించేది యమునా నది అంటూ కూడాను ఈ మూడిటిని కలిపిన ప్రదేశం ప్రయాగ మన భారతదేశంలో అలహాబాద్ నగరంలో ఉత్తరప్రదేశ్‌లో ఉందన్నమాట. ఇక్కడ చాలామంది మహర్షులు, మహానుభావులు యజ్ఞయాగాలు, తపస్సులు ఇవన్నీ కూడా చేసి తరించినటువంటి ప్రదేశం. దీన్నే మనం త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి, పవిత్రులవుతారు అంటూ చెప్పబడింది. అమ్మవారి ముఖం నందలి 2 కళ్ళ వలె గంగా, యమున నదులు ఇరువైపుల నుండి ప్రవేశిస్తున్నాయి. 2 కళ్ళకి మధ్యలో ఉన్నటువంటి భ్రూమధ్యం మనకి కాశీ పుణ్యక్షేత్రం తెలియజేస్తుంది. పాలభాగం నందలి నేత్రం షోనా నదిని తెలియజేస్తుందనమాట. ఈ పాలనేత్ర ప్రాంతం నందు ఈ 3 నదులు కూడాను సంగమం చెందుతున్నాయి. షోనా నది కాశీ పట్టణానికి కొంచెం ముందుగా ప్రవహిస్తూ గంగా నదిలో కలుస్తుందనమాట. ప్రళయం వచ్చినప్పుడు అన్నీ నాశనం అయిపోయి, విశాలాక్షి, విశ్వేశ్వరుల అనుగ్రహం వల్ల ఈ కాశీ పుణ్యక్షేత్రం మాత్రం మార్పు చెందకుండా ఉంటుందని మన పురాణాలు అనేక మార్లు మనకి చెప్తూ వచ్చాయి. శాస్త్రి గారు అంటారు, శంకుస్థాపన జరిగినటువంటిది, ఇంటికి శంకుస్థాపన జరిగినటువంటిది ఈ ప్రదేశం అంటారు. బ్రహ్మరంధ్రం నుండి నిలువుగా క్రిందకి భ్రూమధ్యం నుండి తిన్నగా అడ్డంగా వెనుకకి గీసిన 2 గీతలు కలిసిన చోటు ఇది. ఈ స్థానం నిరంతరం గుర్తుపెట్టుకునేటట్టుగా చేయడానికి భ్రూమధ్యంలో బొట్టు పెట్టుకోమని మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. ఈ భ్రూమధ్య స్థానాన్ని ఏకాగ్ర బుద్ధితోటి ధారణ చేసి ధ్యాన నిమగ్నమైన వాడికి త్రివేణి సంగమ స్నాన ఫలాన్ని పొందుతుంది అంటూ కూడాను ఈ శ్లోకం సూచిస్తోంది అంటున్నారు ఆయన. అలాగే మనకి షోనా నదికి సంబంధించిన దాన్ని మనకి రామాయణంలో కూడాను చాలా చక్కగా వివరిస్తారు. అయం షోణః సుభజలో గాధ పులిన మండితః కతరేణ పథా బ్రహ్మణ్ సంతరిష్యామహే వయం. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ షోనా నది శుభజలాలు కలిగింది, చక్కటి ఇసుక తెన్నెలతోటి ప్రకాశిస్తూ లోతుగా ఉన్నది. మనం ఈ నదిని ఏ మార్గాల్లో దాటాలి, ఇది శుభజలాలు కలిగినది అంటూ అందులో చెప్పబడిందనమాట. అందులో వర్ణించున్నారు. అంటే షోనా నది పవిత్రతను అందులో వర్ణించి చెప్పారన్నమాట. ఈ 3 నదుల పవిత్ర సంగమం మమ్మల్ని పవిత్రం చేయగాక. అమ్మవారి త్రినేత్రాలను ఈ 3 నదులతోటి పోల్చి దాన్ని చూడగానే ఆవిడ కరుణా దృష్టి ఆ నదులలో స్నానం ఆచరింపజేసి పుణ్యాత్ములుగా చేస్తోంది. భక్తుల ఎడ ఆవిడ కరుణా దృష్టి అంత మహిమ కలది అంటూ చక్కగా దీనికి ఎక్స్‌ప్లనేషన్ మనం చెప్పుకోవచ్చు. అమ్మ తన 3 కన్నుల నుండి 3 రంగులు ఎరుపు, తెలుపు, నలుపు గల 3 నదులను సంగమంగా ఏర్పరిచి మనల్ని పవిత్రులను చేస్తుంది కదా! ఆర్ద్రం అన్న మాటకి చెమ్మగిల్లిన అనే అర్థం చెప్పుకుంటే, మనపై దయతోటి చెమ్మగిల్లిన కళ్ళతో అమ్మవారే తన 3 నేత్రాలను
మనకి త్రివేణి సంగమంగా ఇచ్చి మనల్ని పవిత్రం చేస్తోంది అన్న భావన మనకిక్కడ స్ఫురిస్తోందనమాట. ఆవిడకి భక్తుల యందు ఎంత కరుణో చూడండి మరి. హర పరాధీన చిత్త మహాదేవి కరుణారసాద్రముల్ కన్నులు నీవి శ్వేత రక్త శ్యామ చిత్ర వర్ణముల్ భగీరథి శోణభద్ర యమునల సంగమ తీర్థ రాజమ్మనఘంబు పాపములంజేయు మమ్ము సల్పదాల్చినావు అంటూ చక్కగా మనం అమ్మవారి యొక్క కరుణ, ఆర్ద్రత మన పైన ఏ విధంగా ఉన్నది అన్నది ఇందులో ప్రస్తుతించారనమాట. దీనికి యంత్రం గనక మనం తీసుకుంటే ద్రవిడ అక్షర రూపంతో చుట్టబడి ఉన్న వలయ ద్వయం లాంటిదిది. సాం బీజద్వయ యుక్తంతో కూడినటువంటిదనమాట ఇది. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే యంత్రాల గురించి గానీ, బీజాక్షరాల గురించి గానీ మనం అంతగా తాపత్రయపడాల్సిన అవసరం లేదు. వాటిని మనంతట మనం ప్రాక్టీస్ చేయకుండా చక్కగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ దాని యొక్క ఫలితాన్ని పొందొచ్చనమాట. ఇకపోతే ఈ శ్లోకం గనక మనం పఠిస్తే స్త్రీ, పురుష రోగ నివారణకి సంబంధించినవన్నీ కూడాను జరుగుతాయంటూ చక్కటి శ్లోకాన్ని మనకి అందించారు భగవత్పాదుల వారు. మరొకసారి ఆయనకి ప్రణమిల్లుతూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.